హైదరాబాద్లో 7వ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025 ప్రారంభం. హైదరాబాద్, సెప్టెంబర్ 9. 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025 మంగళవారం హైదరాబాద్లోని ఆర్బీవీఆర్ఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ జైళ్లు మరియు శిక్షణా సేవల విభాగం, కేంద్ర హోంశాఖకు చెందిన బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (BPR) మరియు డి సంయుక్తంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరై మొదటిసారిగా ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఎక్స్పో, జైలు ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించి డ్యూటీ మీట్ను అధికారికంగా ప్రారంభించారు. తరువాత గవర్నర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సవరణాత్మక సంస్కరణలు ప్రశంసనీయమని అన్నారు. 2024 గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంచి ప్రవర్తన కనబరిచిన 231 మంది ఖైదీలను ముందుగానే విడుదల చేయడం ఒక విశిష్టమైన నిర్ణయమని పేర్కొన్నారు. ఇది కేవలం శిక్ష మన్నించడమే కాకుండా కొత్త జీవితం వైపు వారిని దారితీసే ఆశాకిరణమని ఆయన అభివర్ణించారు. అలాగే ఖైదీల పునరావాసం కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను గవర్నర్ వివరించారు. ఇంధన స్టేషన్లలో ఉద్యోగాలు కల్పించడం, మహిళలకు కుట్టుమిషన్లు ఇవ్వడం వంటి కార్యక్రమాలు వారిని సమాజంలో తిరిగి స్థిరపడేలా చేస్తున్నాయని అన్నారు. క్షమాభిక్షతో పాటు పునరావాసం కలిపిన ఈ విధానం నిజమైన సంస్కరణకు ప్రతీక అని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ స్పష్టం చేశారు. ఈ ఏడాది మీట్లో 21 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1222 మందికి పైగా అధికారులు, సిబ్బంది పాల్గొనడం విశేషం. మొత్తం 36 విభాగాల్లో ప్రొఫెషనల్, క్రీడా, సాంస్కృతిక పోటీలు జరుగుతున్నాయి. టెక్నాలజీ ఎక్స్పోలో ఆధునిక జైలు సాంకేతిక పరిజ్ఞానాలు ప్రదర్శించగా, ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణరావు ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, హోం రవి గుప్తా ఐపీఎస్, రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ ఐపీఎస్, ఇంటెలిజెన్స్ డీజీబీ శివధర్ రెడ్డి ఐపీఎస్, బిప్యారండి అదనపు డీజీపీ రవి జోసెఫ్ లోక్కు ఐపీఎస్, ఆర్బీవీఆర్ఆర్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్ట్ ఐపీఎస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ మీట్ సెప్టెంబర్ 11 వరకు కొనసాగనుందని, ఇది జైలు శాఖ సిబ్బందిలో క్రమశిక్షణ, ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించడానికి వేదిక కానుందని తెలంగాణ రాష్ట్ర ప్రిజన్స్ అండ్ సి.ఎస్. డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా ఐపీఎస్ తెలిపారు.